నెంబర్ 10 బంగ్లాదేశ్. ఈ టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ టీమ్ కి ఓపెనర్స్ గా లిటన్ దాస్, టాంజిద్ హాసన్ ఆడతారు. ఈ ఇద్దరు రీసెంట్ ఫామ్ చూసుకుంటే అంత మంచిగా ఏం లేదు. ఇద్దరు కూడా కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేయట్లేదు. యుఎస్ఏతో జరిగిన సిరీస్ లో కూడా బంగ్లాదేశ్ ఓపెనర్లు ఫెయిల్ అయ్యారు. నెంబర్ 9 పాకిస్తాన్. టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ టీమ్ కి ఓపెనర్లుగా సైమ్ అయూబ్, మొహమ్మద్ రిజ్వాన్ ఆడతారు. రిజ్వాన్ రీసెంట్ టైమ్స్ లో పర్వాలేదనిపించినా తన రేంజ్ కి తగ్గట్టు ఆడట్లేదు. సైమ్ అయూబ్ కూడా డొమెస్టిక్ లెవెల్లో అటాకింగ్ ప్లేయర్ గా పేరున్నా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ లేదు. కన్సిస్టెన్సీ లేకపోవడం మరొక ప్రాబ్లం. నెంబర్ 8 ఆఫ్ఘనిస్తాన్. గుర్బాజ్, జద్రాను గత కొంతకాలంగా వైట్ బాల్ క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ కి కీ ప్లేయర్ గా మంచి స్టార్ట్స్ అందిస్తున్నారు. గుర్బాజ్ బాల్ 1 నుంచి అటాక్ చేయగలడు. జద్రాన్ చూస్తే ఇన్నింగ్స్ బిల్డ్ చేసి బిగ్ నాక్స్ ఆడగలడు. అన్ని టీ20 లీగ్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండడం ఈ యంగ్ ప్లేయర్స్ కి ప్లస్ పాయింట్. నెంబర్ 7 శ్రీలంక. రాబోయే వరల్డ్ కప్ కోసం శ్రీలంక ఓపెనర్స్ గా పాతిం నిశంక, కుశల్ మెండిస్ ఆడే అవకాశం ఉంది. ఈ ఇద్దరు కూడా కన్సిస్టెంట్ ప్లేయర్స్. రీసెంట్ గా చూసుకున్న ఇద్దరు డీసెంట్ ఫామ్ లో ఉన్నారు. కుశల్ మెండిస్ సిచ్యువేషన్ కి తగ్గట్టు గేర్స్ మార్చి బ్యాటింగ్ చేస్తాడు. నిశంక పవర్ ప్లే లో మంచి షాట్స్ ఆడతాడు. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ లో చూసుకున్న వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్. నెంబర్ 6 వెస్టిండీస్. వెస్టిండీస్ కి ఓపెనర్స్ గా బ్రాండన్ కింగ్, జేసన్ చార్ల్స్ ఆడతారు. వెస్టిండీస్ లో కన్సిస్టెంట్ గా ఆడే తక్కువ మంది ప్లేయర్స్ లో బ్రాండన్ కింగ్ ఒకడు. జేసన్ చార్ల్స్ అయితే ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించగలడు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా వీళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ వరల్డ్ కప్ వెస్టిండీస్ లో జరగడం వీళ్ళకు ప్లస్ పాయింట్. నెంబర్ 5 సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ గా ఆడేది క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్. ఈ ఇద్దరు క్వాలిటీ ప్లేయర్స్, కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయగలరు. బట్ రీసెంట్ గా చూసుకుంటే అంత మంచి ఫామ్ లో లేరు. డికాక్ ఐపీఎల్ నుండి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. హెండ్రిక్స్ కూడా రీసెంట్ గా పెద్ద నాక్స్ ఆడలేదు. నెంబర్ 4 న్యూజిలాండ్. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ దగ్గర స్ట్రాంగ్ ఓపెనర్స్ ఉన్నారు. డెవాన్ కాన్వే, రచన్ రవీంద్ర ఓపెనర్స్ గా ఆడే అవకాశం ఉంది. డెవాన్ కాన్వే కన్సిస్టెంట్ అండ్ హై క్వాలిటీ ప్లేయర్. క్రీజ్ లో సెట్ అయితే ఈజీగా పెద్ద ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేస్తాడు. రీసెంట్ గా ఐపీఎల్ లో అంతగా పర్ఫామ్ చేయకపోయినా రచన్ రవీంద్ర కూడా వెరీ టాలెంటెడ్ ప్లేయర్. నెంబర్ 3 ఇండియా. మన ఇండియా టీమ్ కి చూసుకుంటే ఒక ఓపెనర్ గా రోహిత్ శర్మ ఫిక్స్. విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వస్తాడంటున్నారు కొంతమంది, కానీ కోహ్లీ ఓపెన్ చేసే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మరో ఓపెనర్ గా జైస్వాల్ ఆడతాడు. రోహిత్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే యావరేజ్ గా ఉంది, కానీ రోహిత్ శర్మ బిగ్ మ్యాచ్ ప్లేయర్. వరల్డ్ కప్స్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. జైస్వాల్ చూసుకుంటే రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. పవర్ ప్లే లో జైస్వాల్ క్లిక్ అయితే సూపర్ స్టార్స్ అందించగలడు. నెంబర్ 2 ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దగ్గర హెడ్, వార్నర్ లాంటి స్ట్రాంగ్ ఓపెనర్స్ ఉన్నారు. ట్రావిస్ హెడ్ ఎక్స్ట్రాడినరీ ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా ఐపీఎల్ లో ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ తో 500+ రన్స్ చేశాడు. వార్నర్ ఐపీఎల్ లో అంతగా క్లిక్ అవ్వకపోయినా హై క్వాలిటీ ప్లేయర్. ఐసీసీ టోర్నమెంట్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. ట్రావెలింగ్ రిజర్వ్ గా యంగ్ ఫ్రాజర్ కూడా ఉన్నాడు. ఫ్రాజర్ అయితే మొదటి ఐపీఎల్ లోనే తన మార్క్ వేశాడనే చెప్పాలి. ఫైనల్లీ నెంబర్ 1 ఇంగ్లాండ్. ఈ టోర్నమెంట్ లో ది బెస్ట్ ఓపెనింగ్ పేర్ ఇంగ్లాండ్ దగ్గరే ఉంది. జోస్ బట్లర్ అండ్ ఫిలిప్ సాల్ట్ ఇద్దరు సూపర్ ఫామ్ లో ఉన్నారు. రీసెంట్ ఐపీఎల్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. వీళ్ళిద్దరూ క్లిక్ అయితే ఇంగ్లాండ్ కి పెద్ద స్కోర్ రావడం పక్కా.